ఎవరో చెప్పండి చూద్దాం. ఒక్కసారి తిన్నారంటే అనాల్సిందే. ఏమని అంటారా? అంతే కదా, ఎంత తింటున్నామో మర్చిపోతాం. తింటే మైమర్చిపోయి వంకాయ పూర్ణం ఎలా చేసుకుందామో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, ఒక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి, మసాలా దినుసులు వేసుకొని మొత్తం మంచిగా ఫ్లేమ్ మీద వేపుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టేసి వేపుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్పేసి వాటర్ పోసేసుకొని వంకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసుకో. ఇందాక వేంపు పెట్టేసుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఇందాక మనం ఉప్పు నీళ్ళల్లో వేసిన వంకాయలని శుభ్రంగా తుడిచి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇలా 5 మినిట్స్ వేపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవన్నిటిని ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 బగారా ఆకులు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసేసుకుందాం. ఇవన్నీ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న మిశ్రమం ఉంది కదండి, ఆ పేస్ట్ మొత్తాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ మసాలా మొత్తం మంచిగా పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీసి చూసేసరికి ఇలా ఆయిల్ మొత్తం పైకి సపరేట్ అవ్వాలి. ఇలా సపరేట్ అయినప్పుడు మంచిగా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం ఉడికిద్దాం. ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో గుజ్జును తీసేసుకొని ఆ వాటర్ మొత్తం ఇందులో పోసేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం వేంపు పెట్టేసుకున్న వంకాయలు వేసేసుకోవాలి. ఈ మొత్తం మంచిగా ఉడికేలాగా మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా పైకి ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కర్రీ మొత్తం ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. అంతే, కొత్తిమీర వేసేసుకొని దించి సర్వ్ చేసేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే మసాలా ఏ చికెన్ కర్రీ కూడా పక్కన పెట్టేసి తినాల్సింది, అంత టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.